మేడం సాధారణంగా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పుడు ప్రముఖులు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ మేనిఫెస్టేషన్ జరిగింది అంటారు. మరి సామాన్యులు జరగలేదు అంటారు. అసలు జరుగుతుందంటారా జరగదంటారా? మేనిఫెస్టేషన్ అనేది నేను ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే ఎవరికి పర్సనల్ అది. సో ఇప్పుడు ప్రముఖులు మాట్లాడారు అంటే వాళ్ళకి జరిగిందో లేదో మనకి తెలియదు, వాళ్ళే మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లా. జనరల్ గా మాట్లాడుతున్నారు మేనిఫెస్టేషన్ గురించి. బట్ ఏదైనా సరే మన లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడినప్పుడు నీ నమ్మకమే నీ బలం. నువ్వు ఎంత నమ్మితే అంత నీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ చాలా మందికి అర్థం కాదు, ఏదో మాట్లాడుతున్నారు వింటున్నావు. సో మేనిఫెస్టేషన్ అంటే నీ కోరికని నెరవేర్చినప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. అంటే మేనిఫెస్టెడ్, ఆల్రెడీ వచ్చేసింది మనకి అని అంటూ ఉంటాం. సో మేనిఫెస్టేషన్ కి పునాది ఏంటి, అసలు స్టార్టింగ్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నీ డిజైర్, అంటే నీకు ఏం కావాలి అని తెలియడం అనేది. ఇప్పుడు సినీ ప్రముఖులు అన్నావు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యారు అసలు? కొంతమంది అసలు ఏమీ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు. ఏదైనా మేనిఫెస్టేషనే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నడుస్తున్నాను, నేను ఒకటి కొనుక్కుంటున్నాను అంటే అది కూడా మేనిఫెస్టేషన్ మనకి. అంటే అలా మనని తీసుకోమని మన సనాతన ధర్మంలో చెప్పారు. కరెక్ట్. అంటే ఏంటి, నేను శుభ్రమైన భోజనం తిన్నాను అంటే ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ అంటాను నేను. అంటే ఏంటి, అది మనకి ఉంది అందుకని మనకి వచ్చింది, మనం కూడా అనుకున్నాం కనుక మనకు వచ్చింది అనుకున్నాం కాసేపు. సో మేనిఫెస్టేషన్ ఏం లేదు, సంకల్పం. ఏదైనా సరే నీ గోల్ ని నీకు పొందినప్పుడు, లేకపోతే నీ డిజైర్ ని ఫినిష్ చేసుకున్నప్పుడు, అంటే పరిపూర్ణమైనప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. దీనికి చాలా టెక్నిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో జనరల్ గా మనం చూసాము అంటే కనుక చాలా మంది ప్రముఖులు కానీ సినిమా వాళ్ళు కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు హాలీవుడ్ లో హాఫ్ ఆఫ్ దమ్ విల్ యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆ టెక్నిక్స్ వాడే వాళ్ళందరూ పైకి వస్తున్నారు. ఎస్పెషలీ విజువలైజేషన్ టెక్నిక్ ఎక్కువ వాడుతూ ఉంటారు. మనకి సనాతన ధర్మంలో చెప్పింది అదే. నేను ఇందాక వీడియోస్ లో కూడా అదే చెప్పాను. అంటే ఏంటి, మనకి డబ్బు కావాలి అంటే లక్ష్మినో మహాలక్ష్మినో కొలవండి అంటాం. దాని మంత్రాలు చదవండి, తన మంత్రాలు చదవండి. అంటే దాని మంత్రాలు అంటే కనుక దాని అంటే లక్ష్మీదేవిని అనట్లే, దానికి రిలేటెడ్ మంత్రాలు చదవమని చెప్తున్నాం అనమాట. సో రిలేటెడ్ మంత్రాలు చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ మంత్రం చదువుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ ఇస్తుంది అన్న నమ్మకం మనకి కలుగుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే చాలా మంది ముడుపు కడుతూ ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు, లేకపోతే తిరుమలకి వెళ్తారు, లేకపోతే శృతికి వెళ్తారు, ఇంకో అన్ని చోట్లకి. ఇప్పుడు అంటే ఏంటి, మనం హిందూ మతం గురించి మాట్లాడుకుంటాం, అంటే మన టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా అయితే ఏంటి, మనకి ఏంటి, చర్చ్కి వెళ్ళే వాళ్ళకి అవ్వట్లేదా? అవుతుంది కదా. మాస్కి వెళ్ళే వాళ్ళు అవ్వట్లేదు, అవుతుంది కదా. అలా గురుద్వారాకి వెళ్ళే వాళ్ళకి అవ్వట్లేదు, అవుతుంది కదా. సో మరి ఏంటి అక్కడ అంటే నమ్మకం. నువ్వు ఎంత నీ గోల్ మీద, డిజైర్ మీద నమ్మకం పెడతావో ఆ నమ్మకం నీకు తప్పక వస్తుంది. సో మేనిఫెస్టేషన్ అంటే అది. అంటే నువ్వు అనుకున్నది సాధించడం నమ్మకం, మేనిఫెస్టేషన్ సింపుల్ గా చెప్పాలి. సో నువ్వేమనుకున్నావు అనేది నీకు తెలుసు. కరెక్ట్. సరే, నీ మీద నమ్మకం ఉందా? నువ్వుంటే దీంట్లో నీ మీద నమ్మకం ఉందా? ఉండదు చాలా మందికి. నువ్వు ఇందాక ఇంకో క్వశ్చన్ కూడా అడిగావు, చైల్డ్హుడ్ లో చేశాను అంటే. చైల్డ్హుడ్ లో మేనిఫెస్టేషన్ చేయడం కాదు, చైల్డ్హుడ్ లో మనని బ్రెయిన్ వాష్ చేస్తారు, మన నమ్మకాలని బలపరుస్తారు. సో మన అది ఆ నమ్మకం అనేది అంత ఈజీగా తీసి బయటపడేయడానికి. సో అదంతా ఏ నమ్మకం ఉంటే, ఇప్పుడు సపోజ్ ఒక పిల్లాడో ఉన్నారు, వాళ్ళేమో నువ్వేమి చేయలేవు, నువ్వు కూర్చో, మేము సంపాదించి పెడతావు, నువ్వు కూర్చొని తిన్నట్టు అలాగే చేస్తారు వాళ్ళు. కరెక్ట్. సో ఎప్పటికైనా సరే ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఇప్పుడు చేయలేకపోతే ఏంటి, రేపు చేయొచ్చు కదా. ఇప్పుడు చదవలేకపోతే రేపు చదవచ్చు కదా. సో చదువు కూడా మనం పెట్టుకున్నది, ఎప్పుడు అదే అంటాను. అందుకని చదువుకోకూడదని నేను అన్నట్ల. చదువు కానీ మన డిగ్రీస్ కానీ మన ఏదైనా సరే మనం పెట్టింది, అది దేవుడు పెట్టింది కాదు. దానికి ఇంత డబ్బు ఇంత ఖర్చు పెట్టాలని పెట్టింది కూడా మనమే, ఇన్నేళ్ళు చదవాలి అని పెట్టింది కూడా మనమే. కరెక్ట్. అన్ని మనం పెట్టుకున్నదే, ఎవరు ఏం పెట్టలేదు, దేవుడు ఇవ్వలేదు, యూనివర్స్ ఇవ్వలేదు. చదువు అనేది మనకి వెలుగిస్తుంది. ఈ చదువుకి తగ్గిన ఉద్యోగం ఇస్తామని చెప్పింది మనమే, ఈ ఉద్యోగానికి ఇంత డబ్బే వస్తుందని చెప్పింది మనమే, అన్ని మనమే చేస్తాం. కరెక్ట్. సో వాళ్ళకి ఎందుకు నమ్మకం, ఇంత శాలరీ వస్తుందని, ఈ ఇంజనీరింగ్ చేస్తే ఇంత శాలరీ వస్తుందని ఎందుకు నమ్మకం? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కనుక. అంటే ఆల్రెడీ వాళ్ళకి నమ్మకం అవసరం లేదు, తెలుసు.
సో ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో అలాగే మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా మనకి ఎప్పుడు మనం నమ్ముతామో, ఎప్పుడు మనం టేక్ ఇట్ ఈజీ అంటే పట్టు విడుపు అనేది ఉండాలి. అంటే గట్టిగా పట్టుకుంటే ఏదైనా జారిపోతుంది. సో కొంచెం పట్టు విడుపు అనేది లూజ్గా ఉండాలన్నమాట. కొంచెం పట్టు విడుపు ఉంటే కనుక తప్పక మేనిఫెస్టేషన్ మనకి పరిపూర్ణం చేసుకోవచ్చు. మనం మేనిఫెస్ట్ చేయొచ్చు ఏదైనా సరే. నువ్వు ఏది అనుకుంటే అది. సపోజ్ రిలేషన్షిప్ లో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా, నా కొడుకు నాతో మాట్లాడి, నిన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి నా కొడుకు నాతో మాట్లాడట్లేదు, దెబ్బలాడి వెళ్ళిపోయాడు ఇంటి నుంచి అన్నా, లేకపోతే నా పిల్లలేమో నాకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు, సెకండ్ ర్యాంక్ వస్తున్నారు అన్నా. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మేనిఫెస్ట్ ఎందుకు దెబ్బలాడి కొట్టుకునే వరకు వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఏంటి, ఆల్మోస్ట్ హస్బెండ్ ఫిజికల్ గా ఉండి కొట్టిన వాళ్ళు కూడా సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మేనిఫెస్టేషన్ మొత్తం మన నమ్మకమే. ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే మన నమ్మకం, పట్టు విడుపు. అంటే ఏంటి, గీతలో కూడా అదే చెప్తారు. అంటే ఏంటి, మనమేమో కర్మ చేయాలి, ఫలితం అనేది కొంతవరకు వదిలేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా అదే ఉంటుంది. అంటే అస్తమానం నేను ఫలితం గురించి ఆలోచించాను, నాకు ఇంత కావాలి ఇంత కావాలి, అది రాదు, వెనక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు రావాలి అంటే రారు, వెనక్కి వెళ్ళిపోతుంది. సో అలాగే సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది వాడుకుని మనం బలపరుచుకుంటే, మన నమ్మకాన్ని బలపరుచుకుంటే తప్పక మేనిఫెస్టేషన్ అవుతుంది. సో వీళ్ళకి అవుతుంది, వీళ్ళకి అవ్వదు అనేది ఉండదు. ఒకళ్ళకి అయినప్పుడు ఇంకోటి కూడా అవుతుంది. నువ్వు సరిగా చేయట్లేదు అనేది, నీలో లోపం ఉన్నదే అక్కడ కనిపిస్తుంది అనమాట. ట్రస్ట్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లోతుగా ఉన్నది మనకి ఏం తెలుస్తుంది? మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, మనం ఆలోచించేది ఒకటి ఉంటుంది. ఎలా తెలుస్తుంది? తెలియదు. సో మన ఆలోచన శక్తి బట్టి, మన ఫ్రీక్వెన్సీ బట్టే మనకి మేనిఫెస్టేషన్ కూడా మనకి పరిపూర్ణం అనేది అవుతుంది, ఫ్రూట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే కనుక తప్పక మనం సపోజ్ వీళ్ళున్నారు, ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ అవ్వచ్చు, ఏ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు. వాళ్ళంతా విజువలైజేషన్ చేస్తారు. సినిమా యాక్టర్స్ విజువలైజేషన్, ఏదైనా అంతే. రిజల్ట్ అనేది వదిలేయాలి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి మిగతాది యూనివర్స్కి వదిలేయాలి. అప్పుడు లా ఆఫ్ కర్మ కూడా వస్తుంది ఇందులో. అంటే లా ఆఫ్ కర్మ అంటే మనకి రావాలంటే తప్పక వస్తుంది, ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి, వస్తుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా అంతే, మనకి వస్తుంది. కొంతవరకు మార్చడానికి మనం చూస్తున్నాం ఇక్కడ, మనకి కావాలి అనుకుంటున్నాము, కొంతవరకు మార్చడానికి చూస్తున్నాము. ఎలాగా? మన నమ్మకాన్ని బలపరచడం. సో ఏదైనా సరే ప్రేయర్ అనేది ఎప్పటికైనా రిజల్ట్ ఇస్తుంది. అది ఏ మతమైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, లోకంలో ఏ మూలలో ఉన్నా సరే, ప్రేయర్కు ఉన్న బలం ఏది లేదు. వాట్ ఇస్ ప్రేయర్? నాకు ఇది కావాలని కోరడమే కదా. సో ఒక రోజులో ప్రేయర్ చేసిన వాడికి రాదు, రెగ్యులర్ గా చేస్తే వస్తుంది. సో ఏదైనా అంతే, ప్రేయర్కున్న ఇది ఏది లేదు. అంటే ఏంటి? రెపిటేషన్ రెపిటేషన్ రెపిటేషన్. తప్పక మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. సో సామాన్యుడికి వర్క్ అవ్వలేదు, వీళ్ళకే ప్రముఖులకే వర్క్ అవుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్. ఎవరికైనా వర్క్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే అలా భేదాలు చూడదన్నమాట. భేదాలు చూడకుండానే అందరూ దేవుళ్ళు పుట్టించిన వాళ్ళే. అంటే మతం గురించి మనం మాట్లాడకూడదు, కాస్ట్ గురించి అసలు మాట్లాడకూడదు. అందరూ మనుషులు ఫస్ట్ కదా. సో నాకు ఎలాగ ఎనర్జీ ఉందో, నాకు ఎలా వైబ్రేషన్ ఉందో వాళ్ళకి అంతే ఉంది. అందుకనే ఈ సనాతన ధర్మంలో కూడా అందరినీ ఏంటంటే రెస్పెక్ట్ చేయమని చెప్పారు. పనిని బట్టి మనకి భేదాలు వచ్చాయి తప్ప మనుషులందరూ ఒకటే అనేది నా నమ్మకం అన్నమాట. అంటే ఏంటి, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో మనం బాగానే ఉంటాం, ప్రతికూలంగా ఉన్న వాళ్ళతోటి వదిలేస్తాం. అందుకని వాళ్ళని ద్వేషించకూడదు, దూషించకూడదు. అప్పుడు మేనిఫెస్టేషన్ తొందరగా అవుతుంది.